వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ట్రైకోమోనియాసిస్ అనే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ డిజార్డర్స్లో ఉంటుంది. మెడికల్, సర్జికల్ నర్సింగ్ ఆర్ అడల్ట్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్ నుండి. సో ఇంట్రడక్షన్ ఆర్ డెఫినేషన్. Trichomoniasis, also known as TRICH, is a common sexually transmitted infection caused by the parasite Trichomonas vaginalis. సో ట్రైకోమోనియాసిస్ అనే కండిషన్ని ట్రైక్ అని కూడా పిలుస్తారు. సో ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, అంటే త్రూ సెక్స్ మాత్రమే ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. కాజ్డ్ బై ద ఆర్గానిజం కాల్డ్ ట్రైకోమోనస్ వెజైనాలిస్. ఇన్ విమెన్, ట్రైకోమోనియాసిస్ కెన్ కాజ్ ఎ ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్, జెనిటల్ ఇచ్చింగ్ అండ్ పెయిన్ఫుల్ యూరినేషన్. ఒకవేళ ఉమెన్కి వస్తే వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఫౌల్ స్మెల్లింగ్గా ఉంటుంది, అలాగే జెనిటల్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది జెనిటల్ ఏరియాస్లో, అలాగే యూరినేషన్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మెన్ హూ హ్యావ్ ట్రైకోమోనియాసిస్ టిపికల్లీ హ్యావ్ నో సిమ్టమ్స్. మెన్కి వస్తే కనుక ఈ కండిషన్ ఎలాంటి సిమ్టమ్స్ అయితే కనిపించవు. ట్రైక్ స్ప్రెడ్స్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇన్ సెమెన్ కమ్ అండ్ వెజైనల్ ఫ్లూయిడ్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అని. సో ఒకవేళ మేల్ ఇన్ఫెక్ట్ అయితే సెమెన్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతారు. ఒకవేళ ఫీమేల్స్ కనుక ఇన్ఫెక్ట్ అయితే వెజైనల్ ఫ్లూయిడ్స్ ద్వారా ఈ డిసీజ్ని స్ప్రెడ్ చేస్తారనమాట, లేదా ట్రాన్స్మిట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్? అప్రాక్సిమేట్లీ 3.7 million people have the infection in the United States. Only about 30% of people have symptoms. Trichomoniasis is more common in black women and people assigned female at birth. అప్రాక్సిమేట్గా యూఎస్లో 3.7 million పీపుల్కి అయితే ఈ ఇన్ఫెక్షన్ ఉంది, కానీ వాళ్ళలో ఓన్లీ 30% ఆఫ్ పీపుల్ సిమ్టమ్స్ని షో చేస్తున్నారు అనమాట. ఇది ఎస్పెషల్లీ బ్లాక్ ఉమెన్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాజెస్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి తెలుసుకుందాం. కాజెస్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రైకోమోనస్ వెజైనాలిస్ అని. ఏ స్మాల్ పారాసైట్ కాల్డ్ ట్రైకోమోనస్ వెజైనాలిస్ కాజెస్ ట్రిచ్. Once you have the infection, you can give TRICH to someone else through ఈ ఇన్ఫెక్షన్ ట్రైకోమోనస్ వెజైనాలిస్ అనే ఆర్గానిజం లేదా పారాసైట్ కాజ్ చేస్తుంది. సో ఇది ట్రాన్స్మిటబుల్ కూడా, ట్రాన్స్మిసిబుల్ కూడా, ట్రాన్స్మిట్ అవుతుంది ఒకరి నుండి ఒకరికి. ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే వెజైనల్ పెనైల్ ఆర్ వెజైనల్ ఇంటర్కోర్స్, యానల్ సెక్స్, ఓరల్ సెక్స్, జెనిటల్ టచింగ్. You can't spread TRICH by sharing foods and drinks, kissing, holding hands or through other non-sexual forms of contact. సెక్షువల్ కాంటాక్ట్ ద్వారానే ఇది స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలాగే ఫుడ్స్ని కానీ, డ్రింక్స్ కానీ, కిస్సింగ్, హోల్డింగ్ హ్యాండ్స్, సో ఇవి నాన్ సెక్షువల్ ఫార్మ్స్ ఆఫ్ కాంటాక్ట్లో ఉన్నప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వదు. ఇన్ అడిషన్ టు ఎఫెక్టింగ్ యువర్ జెనైటల్స్, ట్రైక్ కెన్ ఆల్సో ఇన్ఫెక్ట్ యువర్ యానస్, మౌత్ అండ్ హ్యాండ్స్. ద అబౌవ్ మనం చూసినట్లయితే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్కోర్స్ అయితే మనం చూసాం. సో దాన్ని బేస్ చేసుకుని నాట్ ఓన్లీ జెనైటల్స్కి, యానస్, మౌత్ అండ్ హ్యాండ్స్ కూడా బేస్డ్ ఆన్ ద ఎక్స్పోజర్ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిసిబుల్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చేసి వెజైనల్ ఫ్లూయిడ్ దట్ స్మెల్స్ బ్యాడ్ అండ్ ఇస్ గ్రీనిష్ ఆర్ ఎల్లోయిష్. సో వెజైనల్ ఫ్లూయిడ్ అనేది గ్రీనిష్గా కానీ ఎల్లోయిష్గా కానీ ఉంటుంది, అలాగే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. జెనిటల్ ఇచ్చింగ్ ఉంటుంది, జెనిటల్ ఏరియాస్లో బర్నింగ్ సెన్సేషన్, రెడ్నెస్ లేదా సోర్నెస్ ఉంటుంది, పెయిన్ఫుల్ యూరినేషన్ ఉంటుంది, అలాగే ద నీడ్ టు పీ మోర్ ఆఫెన్. సో ఎక్కువగా యూరినేట్ చేయాలి అని అర్జ్ అయితే ఉంటుంది. బ్లీడింగ్ ఆఫ్టర్ సెక్స్ తర్వాత బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది. సైన్స్ వచ్చేసి థిన్ వైట్ ఎల్లోయిష్ ఆర్ గ్రీనిష్ వెజైనల్ డిశ్చార్జ్ దట్ హ్యాస్ అ బ్యాడ్ ఆర్డర్. సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇరిటేషన్, సోర్నెస్ ఆర్ రెడ్నెస్ అరౌండ్ ద ఓపెనింగ్ ఆఫ్ యువర్ వెజైనా. సో వెజైనా చుట్టుపక్కల ఇరిటేషన్ లేదా సోర్నెస్, పెయిన్ఫుల్ టచ్ అనే సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. రెడ్నెస్ కూడా ఉండొచ్చు. పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఆర్ వెన్ పీయింగ్. సో డ్యూరింగ్ యూరినేషన్ లేదా డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ పెయిన్ లేదా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. సో హౌ కెన్ వీ డయాగ్నోస్ దిస్ కండిషన్? డయాగ్నోసిస్ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ వెజైనల్ ఆర్ యూరెథ్రల్ డిశ్చార్జ్. ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్కి వచ్చే వెజైనల్ లేదా యూరెథ్రల్ డిశ్చార్జ్ని బట్టి డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ ఆర్ ద మోస్ట్ సెన్సిటివ్ ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ మెథడ్ ఫర్ డిటెక్టింగ్ ట్రైకోమోనస్ వెజైనాలిస్. సో NAAT టెస్ట్ అనేది కన్ఫర్మేటరీ టెస్ట్ అని చెప్తున్నారు. వైల్ వెజైనల్ స్వాబ్స్ ఆర్ ద ప్రిఫర్డ్ శాంపిల్స్, ఎండోసర్వికల్ శాంపిల్స్ అండ్ యూరిన్ కెన్ ఆల్సో బి యూస్డ్ ఫర్ సర్టైన్ ల్యాబొరేటరీ అసెస్. న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అండ్ అలాగే కొన్నిసార్లు శాంపిల్స్ కూడా, వెజైనల్ స్వాబ్స్ కూడా తీస్తూ ఉంటారు. The primary method for detecting T. vaginalis was through culture. Primary method వచ్చేసి ట్రైకోమోనస్ వెజైనాలిస్ అనే ఆర్గానిజంని లేదా పారాసైట్ని కల్చర్ చేసి దాన్ని గ్రో చేస్తారనమాట. టు కన్ఫర్మ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ద కల్చర్స్ మస్ట్ బి ఇంక్యుబేటెడ్ ఫర్ అప్ టు 7 days, విచ్ ఇస్ అ ఛాలెంజ్ ఫర్ దిస్ మెథడ్స్ యూజ్. ట్రైకోమోనస్ వెజైనాలిస్ అబ్సెన్స్ కోసం
7 days అయితే ఈ ఆర్గానిజంని లేదా ఈ పారాసైట్ని ఇంక్యుబేట్ చేసి సో కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇన్ ద పాస్ట్ డయాగ్నోజింగ్ టీ వెజైనాలిస్ ఆఫెన్ ఇన్వాల్వ్డ్ పర్ఫార్మింగ్ వెట్ మౌంట్ మైక్రోస్కోపీ. కొన్నిసార్లు వెట్ మౌంట్ మైక్రోస్కోపీ మెథడ్ యూజ్ చేసి కూడా ఈ డిసీజ్ని కన్ఫర్మ్ చేసేవారు అనమాట. మెడికల్ మేనేజ్మెంట్. ద ట్రీట్మెంట్ ఫర్ ట్రైకోమోనియాసిస్ ఈజ్ అన్ యాంటీబయోటిక్. దెర్ ఆర్ 2 మెయిన్ చాయిసెస్. ట్రైకోమోనియాసిస్ కండిషన్ని ఎలా మెడికల్లీ ట్రీట్ చేయొచ్చు? సో యాంటీబయోటిక్స్ అయితే చెప్తున్నారు. ట్రైకోమోనియాసిస్ మెడికేషన్స్ వచ్చేసి మెట్రోనిడాజోల్, టినిడాజోల్. సో ఈ ఫాలోయింగ్ బ్రాండ్స్లో అయితే ఇవి సెల్ చేస్తున్నారు. Prevention. How can we prevent this condition from getting? If you are sexually active, you can take these steps to protect yourself against getting or spreading trach and other STI. So the following methods లేదా the following tips అనేవి యూజ్ చేయమని చెప్తున్నారు. Use condoms. Get tested routinely for trach and other sexually transmitted infections. If you tested positive, get treated if you have trach or other sexually transmitted infections. Tell your sexual partners if you have trach so they can get tested and treated. Engage in a monogamous relationship with one sexual partner. Limit your number of sexual partners. So these are the preventive tips. And when it comes to complications, untreated trichomonas vaginalis is linked to so complications వచ్చేసి adverse ఒకవేళ in pregnancy అయితే కనుక adverse birth outcomes ఉంటాయి. ఇంక్లూడ్ లో బర్త్ వెయిట్ కానీ, ప్రీటర్మ్ డెలివరీ, ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అయితే చూడగలుగుతాం. అండ్ అలాగే న్యూ బోర్న్స్లో కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చూసాం, న్యూ బోర్న్స్లో వచ్చేసి వెజైనల్ లేదా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రాన్స్మిట్ అయిపోతాయి న్యూ బోర్న్కి. అలాగే హెచ్ఐవి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. టీ వెజైనలస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ లింక్ టు ఏ 1.5 times ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హెచ్ఐవి అక్విజిషన్. సో టీ వెజైనలస్ వచ్చిన వాళ్ళకి 1.5 times అయితే రిస్క్ అయితే ఉంది, హెచ్ఐవి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. దిస్ ఇస్ అబౌట్ ద కండిషన్ కాల్డ్ ట్రైకోమోనియాసిస్. సో ఇది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది. ఆ కండిషన్స్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.